ఏదైతే మన కరీంనగర్ లో ఒక దారుణమైన ఘటన 100 మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, వాళ్ళ భర్త సపోర్ట్ చేయడము, ఆ వీడియోస్, డబ్బులు ట్రాప్ చేయడము. సో ఆమె చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నారు. ఇక్కడ ఈ సమస్యకి ఆమె అందం ఒక ఆన్సర్ కాదు, ఉమ్, అసలు అది టాపిక్కే కాదు. ఓకే. ఆమె అందం టాపిక్కే కాదు. బహుశా నేను అనుకోవటం ఆమె అందమే ఆమెకు శాపమేమో. ఆమెకు ఆలోచన ఎలా వచ్చింది, నేను అందంగా ఉన్నాను కాబట్టి ఈ అందాన్ని పెట్టుబడిగా పెట్టి నేను డబ్బు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన ఆవిడకి వచ్చింది, ఆయనకు వచ్చింది. ఇద్దరు కలిసి ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవించుకున్నారు, పరస్పరం మాట్లాడుకున్నారు, దానికి సంబంధించి ప్రణాళికలు రచించుకున్నారు, చేశారు. ఫలితం ఇది. ఇప్పుడు జైల్లో కటకటాల వెనక ఓచలు లెక్క పెడతాం. ఇప్పుడు ఇక్కడ అసలు వీళ్ళు ఎందుకు డబ్బుకింత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారు, డబ్బు కావాలని ఎందుకు అనుకున్నారు అంటే, ఇవాళ సమాజం ఎట్లా ఉంది అంటే, నువ్వు ఏమైనా చెయ్యి, ఎలా అయినా చెయ్యి, నీవు డబ్బు సంపాదించావా లేదా. డబ్బు సంపాదించిన వాడినే ప్రయోజకుడు అంటున్నారు. డబ్బు సంపాదించి వాటిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడినే విలాస పురుషుడు అంటున్నారు. వాడికి బతకటం వచ్చు అంటున్నారు. కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా ఒకరోజు బతుకు అని మాట్లాడుతున్నారు జనాలు. ఇదంతా ఒక శక్తికి మించిన ఖర్చు పెట్టడానికి, ఖర్చు పెట్టడంలోనే ఆనందాన్ని వెతుక్కునే మనుషులు చేస్తే తప్పటడుగులు ఏంటి అంటే గంజాయి అమ్మటాలు, మాదక ద్రవ్యాల అమ్మటాలు, ఏదైనా అక్రమమైన పని, చట్ట వ్యతిరేకమైన పని చేసి, చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తేనే ఎక్కువ డబ్బులు వస్తాయి. చట్ట ప్రకారం పనులు చేసుకుంటా వెళ్తే డబ్బులు ఎక్కువ రావు. వీళ్ళకి ఏం అర్థమైంది అంటే, ఇంకెన్ని సంవత్సరాలు కష్టపడాలి మనకు డబ్బులు కావాలి అంటే. పక్కన వయసు అయిపోతుంది, మనం ఎట్లయినా డబ్బులు సంపాదించాలి.